Hi everyone, so continuing the next video, that is part 2, and let's continue. Liquidity, next word. So liquidity ante basically liquid cash అనేది ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్లు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ డ్రావర్లో కానీ లేదా వాళ్ళ జేబులో కానీ పెట్టుకుని ఉంటారా? ఉండరు కదా. ఆ 100 కోట్లు అనేవి డిఫరెంట్ వేస్లో ఉంటాయి. మేబీ అందులోంచి 10 కోట్లు పెట్టి వాళ్ళు ఒక ఆఫీస్ బిల్డింగ్ కూడా ఉండొచ్చు అదే దాంట్లో. ఇంకో 10 కోట్లు ఏమైనా షేర్స్లో ఉండొచ్చు, ఇంకో 10 కోట్లు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఉండొచ్చు, ఇంకో 10 కోట్లు అలాగా. సో డిఫరెంట్ వేస్లో ఆ మనీ అనేది ఉంటుంది మనకి ఎప్పుడు. లిక్విడిటీ అంటే ఇమ్మీడియట్గా యూజ్ చేసుకునే క్యాష్. అది ఎప్పుడు క్యాష్ అంటే చేతిలో ఫామ్ లాగే కాకుండా మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే క్యాష్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వల్ల యూజ్ చేసే క్యాష్. సో ఇమీడియట్గా క్యాష్ కింద మనం వాడుకునేది. ఇప్పుడు అదే మీకు బిల్డింగ్ అనుకోండి, మీ దగ్గర 10 కోట్ల బిల్డింగ్ ఉన్నది ఆస్తి, బట్ ఆ కంపెనీకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 10 కోట్ల బిల్డింగ్ వెంటనే అమ్మేయగలదా? లేదు కదా. ఇప్పుడు ఒక గంటలో నీకు కట్టాలంటే అది వెంటనే ఆ 10 కోట్లు రాదు, ఆ కంపెనీ బిల్డింగ్ రాదు. సో అదే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఒక 10 కోట్లు ఉంటే అది వెంటనే వాళ్ళు వాడేస్తారు. సో దాట్ ఈస్ వాట్ లిక్విడిటీ అంటే. ఇమీడియట్గా యూజ్ చేసుకునే క్యాష్ అంటే ఇమీడియట్గా మనం వాడుకోవడానికి పనికొచ్చేది. క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లో అంటే వర్డ్లోనే అది అవుతుంది కదా. క్యాష్ ఫ్లో అంటే ఆ క్యాష్ అనేది ఎలా మూవ్ అవుతున్నది. సో అది ఏ వేలో అయినా అవ్వచ్చు, అంటే బయటికైనా మూవ్ అవ్వచ్చు, లోపలికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ పనిచేస్తున్నది, సో వాళ్ళకి రా మెటీరియల్స్ కొనుక్కోవాలి కాబట్టి దానికి డబ్బులు పెడతారు వాళ్ళు. సో క్యాష్ అనేది బయటికి ఫ్లో అవుతుంది, అవుట్ ఫ్లో అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ అదే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, సో రెవెన్యూ వచ్చింది, క్యాష్ అనేది ఇన్ఫ్లో అవుతున్నది, లోపలికి వస్తున్నది. సో దట్స్ క్యాష్ ఫ్లో. దెన్ యూ హ్యావ్ డెట్. సో బేసిక్గా ఈ వర్డ్ని చాలామంది డెప్ట్ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెప్ట్ కాదు, అది డెట్. బీ సైలెంట్ ఆ వర్డ్లో. సో డెట్ అంటే అప్పు లేదా బారోయింగ్, ఎవరి దగ్గర నుంచా అప్పు తీసుకోవడం, దాన్ని డెట్ అంటారు. లేదా మనకున్న తీర్చాల్సిన అప్పు. బేసిక్గా డెట్ అంటే అప్పు. ఓకే, బేసిక్గా మీ డెట్ అనేది ఏమేమి ఫామ్స్లో ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్, ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకోవడం, లేదా మీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం, పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, లేదా బిజినెస్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ లోన్స్. అది ఒక అప్పు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీటికి, లేదా ఏమైనా కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ అప్పు. అండ్ దెన్ ఈక్విటీ. సో ఈ వర్డ్ చాలాసార్లు వినే ఉంటారు మీకు. ఈక్విటీ అంటే ఏంటని. ఈక్విటీ అంటే బేసిక్గా ఓనర్ క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. బేసిక్గా క్యాపిటల్, ఈక్విటీ బోత్ ఆర్ డిఫరెంట్. ఈక్విటీ అంటే ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను కంపెనీ ఓనర్, అంతా నేను నా డబ్బులు, నా సొంత డబ్బులు అయితే తేను కదా. లోన్ తీసుకుంటాను, ఏదో ఒకటి కంపెనీకి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి కంపెనీ పేరు మీద లోన్ తీసుకుంటాను. సో అది క్యాపిటల్. కానీ నేను నా సొంత డబ్బులు ఒక 2 కోట్లు తెచ్చాను బిజినెస్లోకి, అది ఈక్విటీ. సో బిజినెస్ జరుగుతున్నప్పుడు నేను ఒక బిజినెస్ లేదా ఫౌండర్ కానీ, షేర్ హోల్డర్ కానీ, ఆ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఎంతైతే డబ్బులు తెస్తున్నారో లోపలికి, దాట్స్ ఈక్విటీ. లోన్ తీసుకున్నవి అవన్నీ క్యాపిటల్. ఓకే, అండ్ దెన్ డెట్ వర్సెస్ ఈక్విటీ ఫైనాన్సింగ్. సో ఇక్కడే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. డెట్ అంటే బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ కానీ అవన్నీ క్యాపిటల్ కింద అవుతుంది, అది కూడా డెట్టే కదా, ఎలాగో మీరు కట్టాలి, బిజినెస్ కట్టాలి అది మళ్ళీ వెనక్కి. ఈక్విటీ అంటే వీళ్ళు తెచ్చినవి, మన షేర్ హోల్డర్స్ కానీ, కంపెనీ పెట్టిన వాళ్ళు కానీ, ఇవి తెచ్చినవి. ఓకే, దెన్ యూ హ్యావ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మీ దగ్గర ఇప్పుడు క్యాపిటల్ ఉన్నది, మొత్తం లోన్ ఉన్నది, నేను పెట్టాను, నా సొంత డబ్బులు తెచ్చి పెట్టాను బిజినెస్లోకి. సో ఇవన్నిటికి ఒక కాస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు అనుకోవచ్చు దీనికి కాస్ట్ ఏంటా అని. మీరు బ్యాంక్కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా నెల, దాట్ ఈస్ ద కాస్ట్, అది కాస్ట్. సో బేసిక్గా తెచ్చుకున్న లోన్ మీద మీరు ఎంతైతే మళ్ళీ వెనక్కి కడుతున్నారో ప్రతి నెల, లేదా ఎంతైతే ఖర్చు అవుతున్నారో అవన్నీ కలిపితే దాన్ని కాస్ట్ అంటారు. ఓకే, అండ్ దెన్ ఇంట్రెస్ట్ రేట్. అందరికీ తెలిసిన ఇంట్రెస్ట్ రేట్ అంటే ప్రతి నెల ఎంత ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందో, లేదా దేనికైనా, జస్ట్ దీనికనే కాదు, బిజినెస్కనే కాదు, లోన్కనే కాదు, ఎక్కడైనా కూడా ఇంట్రెస్ట్ అనేది బేసిక్గా మీరు తీసుకున్న డబ్బులకి మళ్ళీ కొంచెం ఎంతైతే పెరుగుతున్నదో, బేసిక్గా ఇన్ఫ్లేషన్ లాగా, అంటే ప్రతి నెల అది పెరుగుతున్నది, దాని డబ్బుల వాల్యూ పెరుగుతున్నది కాబట్టి అలా మీరు కడతా వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దట్ ఈస్ నెట్ ప్రెజెంట్ వాల్యూ, ఎన్పివి. ఇది కామర్స్ పీపుల్ చాలాసార్లు వినే ఉంటారు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఎన్పివి అంటే బేసిక్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్తున్నా. మీరు ఒక
కంపెనీకి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే నేను మీకు ఒక 10 నెలల తర్వాత లేదా 1 year తర్వాత నేను మీకు 15,000 ఇస్తాను డబ్బులు వెనక్కి అని అన్నారు. సో ఇప్పుడు మీకు ఇది ఎలా తెలుస్తుంది, ఇది మీకు ప్రాఫిట్ జరుగుతున్నదా లేదా లాస్ జరుగుతున్నదా, అసలు ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనేది. సో ఇక్కడ మీరు నెట్ ప్రెజెంట్ వాల్యూ యూజ్ చేయొచ్చు. నెట్ ప్రెజెంట్ వాల్యూ ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ ప్రెజెంట్లో ఎంత వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే మీకు 1 year తర్వాత వచ్చి 15,000 వాల్యూ ఈరోజు ఇప్పుడు ఎంత అంటే, ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే మన ముత్తాతల కాలంలో 1 rupee అంటే చాలా ఎక్కువ, 10 rupees అంటే చాలా ఎక్కువ. సో అవన్నీ ఇప్పుడు వేరు. సో బేసిక్గా అలాగే ఫ్యూచర్లో 15,000 ప్రెజెంట్లో ఎంత వాల్యూ, అది మనకి ప్రాఫిటబుల్లా కాదా. సో నేను 10,000 పడుతుంటే నాకు ఎంత వస్తుంది అది తెలుసుకోవడానికే ఇదంతా. ఓకే, దాన్ని నెట్ ప్రెజెంట్ అంటే ఫ్యూచర్లో వచ్చి మనకి ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఎంత, దట్స్ కాల్డ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ. అంటే దట్స్ ప్రెజెంట్ వాల్యూ. నెట్ ప్రెజెంట్ అంటే నేను పెట్టింది వచ్చింది రెండు సబ్ట్రాక్ట్ చేస్తే నెట్ ప్రెజెంట్ వాల్యూ. అంటే నేను 10,000 పెట్టాను, ఇంత వస్తున్నది, సో నెట్ సబ్ట్రాక్ట్. ఐఆర్ఆర్. సో ఐఆర్ఆర్ కూడా ఎన్పివికి రిలేటెడ్. ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళు బిజినెస్ టర్మ్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇది ఎప్పుడైతే మీ ఎన్పివి అనేది 0 ఉంటుందో అది ఐఆర్ఆర్. ఓకే, దట్స్ బేసిక్లీ ఐఆర్ఆర్ అనేది కనుగొనడం. అంటే మీ ఎన్పివి అనేది 0 ఎప్పుడు ఉంటుంది అంటే మీకు లాస్ అవ్వట్లేదు, ప్రాఫిట్ అవ్వట్లేదు, అది. దెన్ డివిడెండ్. ఓకే, సో డివిడెండ్ అనేది కూడా ఈజీ, చాలామంది విని ఉంటారు. బేసిక్గా ప్రతి నెల షేర్ హోల్డర్స్కి మనం ఎంత డబ్బులు కడుతున్నాం, ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఎంతైతే కడుతున్నాం, ప్రతి నెల సంవత్సరం ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా. కంపెనీ డిపెండ్స్ ఆన్ కంపెనీ. సో కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్లో ఉంచి కొంచెం అమౌంట్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో కంపెనీలో వాళ్ళకి ఇవ్వడం. సో మనకి ఇప్పుడు ఎంప్లాయీస్కి ఎలాగ శాలరీస్ ఇస్తారు, అలాగే షేర్ హోల్డర్స్కి డివిడెండ్ అని ఇస్తారు. కానీ ఒకటి ఏంటంటే మనకి శాలరీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో ప్రతి నెల ఇంత శాలరీ అని వస్తుంది. కానీ షేర్ హోల్డర్స్కి అలా కాదు. మీరు వచ్చిన ప్రాఫిట్లో ఒకవేళ ఆ సంవత్సరం అసలు ప్రాఫిటే రాలేదనుకోండి బిజినెస్కి, సో షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రాదు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. దెన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే బేసిక్గా మీరు దాచుకున్న ఎర్నింగ్స్, అంటే కంపెనీ దాచుకున్న ఎర్నింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కంపెనీకి 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, అందులోంచి ఒక 10 lakh పక్కన పెట్టింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలా వచ్చింది, 10 lakh పక్కన పెట్టింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్. సో కోవిడ్ అప్పుడు లెట్స్ సే కంపెనీకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పాత దాచుకున్న డబ్బుల నుంచి వాడుకోవడం. సో అవి పాత దాచుకున్న డబ్బులు రిటైన్డ్ ఎర్నింగ్స్. సో అవి ప్రతి ఇయర్ అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్తారు, ఎప్పుడైనా కావాల్సి వస్తే అందులోంచి వాడుకుంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాంట్లో ఉండే 2 మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ అసెట్ అండ్ లయబిలిటీస్. సో అసెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ అంటే మీకున్న ఆస్తి. స్ట్రైట్గా దాని మీనింగ్ అంటే ఆస్తి. ఆస్తి అంటే ఇప్పుడు అన్ని ఆస్తులు యూస్ఫుల్లా అంటే అన్ని ఆస్తులు మీకు ప్రాఫిట్ ఇస్తాయా? కాదు. సో ఆస్తి బేసిక్గా అసెట్ అంటే మీ దగ్గర మీరు ఓన్ చేసుకునే వస్తువుల్ని అసెట్ అంటారు. ఓకే, అండ్ అవి మీకు ప్రాఫిట్ అనేది ఇవ్వాలి, అంటే దానివల్ల మీరు ఏమైనా జనరేట్ అవ్వాలి, రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి వాటి వల్ల, అది అసెట్. ఇప్పుడు నా దగ్గర ఆఫీస్ ఉంది, అది నాది అసెట్, ఎందుకంటే నాకు ఆఫీస్లో అంతా పని జరుగుతుంది. సో ఆఫీస్ అనేది మెయిన్ థింగ్. అండ్ దెన్ ఒక వ్యాన్ ఉంది, ఆ వ్యాన్ నేను బిజినెస్కి అటు ఇటు నా గుడ్స్ అవన్నీ సర్వీస్ చేయడానికి అవన్నీ వాడుతూ ఉంటాను. సో ఆ వ్యాన్ అనేది నాకు అసెట్. సో దానివల్ల మనకి బిజినెస్లో ఏం రెవెన్యూ ఏం జనరేట్ అయినా దట్ ఈస్ కాల్డ్ అసెట్. నౌ కమ్స్ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు, బేసిక్గా డెట్ లాగే. అంటే మనకి ఎవరికైనా రుణపడి ఉండడం అనేది లయబిలిటీ. సో మనకి బ్యాంక్ ఇస్ అ లయబిలిటీ, బ్యాంక్ లోన్ ఇస్ లయబిలిటీ. అండ్ అవుట్ స్టాండింగ్ రెంట్ అంటారు, అంటే ఈ నెలలో కట్టకుండా నెక్స్ట్ నెలలో కట్టేదాన్ని అవుట్ స్టాండింగ్, అంటే మనం నెక్స్ట్ నెలలో కట్టాలి. సో అది మనకు ఒక రుణం ఉంది కదా, సో బేసిక్గా అది ఒక అప్పులాగా ఉంది. సో వాటిని లయబిలిటీ అంటారు. అంటే 2 ఆపోజిట్, ఒకటి ఆస్తి ఇంకోటి అప్పు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ అంటే మనం 2 రాసుకుంటాం, 2 వైపులా, ఒకటి అసెట్స్ అన్ని ఒకవైపు, లయబిలిటీస్ అన్ని ఒకవైపు, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అది. సో మన ఆస్తి అప్పులు అన్నీ రాసుకునేదాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. అండ్ దెన్ ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఆస్తి లయబిలిటీ కాకుండా మనకి ఈక్విటీ అని కూడా ఉంటుంది. ఇందాక చెప్పిన ఈక్విటీ అది కూడా ఇక్కడ రాస్తారు, ఎందుకంటే అది కూడా ఒక రకమైన క్యాపిటలే కదా. దెన్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా అంటారు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనకి ప్రతిసారి వచ్చే
అంటే ఇది సంవత్సరం అప్పుడు ఎలా చేస్తారంటే బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్, ప్రాఫిట్ స్టేట్మెంట్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు బిజినెస్ అనేది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం మనకి ఏమేమి లాసెస్ అయినాయి, లెట్స్ సే ఫ్యాక్టరీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దానివల్ల మన 100 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాడిపోయినాయి, అంటే మాడిపోవడం లేదు, తగలబడిపోయింది. సో అది లాస్ కదా మనకి. ఆ లాస్ అనేది మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రాస్తాం. అదే ప్రాఫిట్ అంటే ఏంటి, మనకి మేబీ ఏమైనా రెవెన్యూ రావడం కానీ, మన దగ్గర ఏమైనా మనీ ఏమైనా లోపలికి రావడం కానీ, అది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో అందులో మనకి వచ్చిన ప్రాఫిట్ లాస్ అన్నీ రాసుకుంటాం. నెక్స్ట్ ఇస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇందులో బేసిక్గా మీకు డిఫరెంట్ టైప్స్, అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో. సో ఇవన్నీ ఆపరేటింగ్ అంటే మీకు డే టు డే యూజ్ అయ్యి క్యాష్, అంటే డే టు డే లోపలికి బయటికి వెళ్ళి క్యాష్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రా మెటీరియల్స్ కొనుక్కున్నారు, లేదా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పడింది, గూడ్స్ ఇక్కడ నుంచి అక్కడ పంపడానికి మీరు వ్యాన్ ఛార్జెస్ పడినాయి, అలాగా అవన్నీ డే టు డే బిజినెస్లో జరిగేవి. నార్మల్ స్టేషనరీకి ఒక పెన్ కొనాల్సి వచ్చింది, ఆఫీస్లోకి పేపర్స్ కొనాల్సి వచ్చినాయి. సో ఇవన్నీ డే టు డే ఆపరేటింగ్. ఫైనాన్సింగ్ ఏంటి, లోన్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇవ్వడం, డివిడెండ్ ఇవ్వడం, ఇవన్నీ వేరు. సో ఇవన్నీ ఫైనాన్స్ వేరు, ఆపరేటింగ్ వేరు. సో ఇవన్నీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఒక పార్ట్స్ అనమాట. 3 పార్ట్లు ఉంటాయి, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్, ఆపరేటింగ్. క్వశ్చన్లో మీరు అడగచ్చు వాళ్ళు, అంటే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఏది ఉండదు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. 4లో ఈ 3 ఇచ్చేసి 4వది ఇంకోటి వేరేది ఏమైనా ఇస్తారు. సో ఆ 4వది మీరు ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు ఓకే, సో ఈ వీడియోకి ఇంతే, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫైనాన్షియల్ రేషియోస్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫైనాన్షియల్ రేషియోస్ అంటే మనకి డెట్ ఈక్విటీ రేషియో ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి బేసిక్గా ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను మీకు అన్నిటి గురించి, సో దట్ దీనికి రిలేటెడ్ మీకు ఇంకేమైనా వచ్చిన టాపిక్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి, అంతే. అండ్ థ్యాంక్ యూ, అండ్ లెట్స్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.